వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం తథ్యం. యువ పోరు యాత్రలో మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఘన విజయం సాధించడం, రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పాలన సాగించడం తథ్యమని అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి అన్నారు. పెదపూడి మండలం గొల్లల మామిడాడలో ఆదివారం రాత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యూత్ కార్యదర్శి నల్లమిల్లి విజయ మణికంఠరెడ్డి, పెదపూడి మండల కన్వీనర్ గుత్తుల వెంకటరమణ అధ్యక్షతన నిర్వహించిన యూత్ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. వేధింపులు బెదిరింపులకు భయపడేది లేదని, నిరంతర పోరాటం సాగిస్తూ క్షేత్రస్థాయిలో పార్టీని అభివృద్ధి చేస్తూ విజయమే లక్ష్యంగా పనిచేయాలని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలు అద్దంకి ముక్తేశ్వరరావు, పరిశీలకులు తులసి కుమార్ దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో వాసు, దూరంపూడి వెంకటరెడ్డి, కేతా శ్రీనివాస్, నల్లమిల్లి వేణురెడ్డి, నాయకులు సాంబతుల చంటి, సీనియర్ నాయకులు కొల్లు పెద్దకాపు అనేక గ్రామాల్లో పాల్గొన్నారు. వెంకటరెడ్డి, కూతుల ప్రసాద్ రెడ్డి, మహిళా నేత ప్రమీల తదితరులు ప్రసంగించారు. మణికంఠ, అశోక్ తదితరులు కూడా వీళ్ళందరూ ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి రమ్మంటుంది. వారిద్దరికి కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక వారం రోజుల నుంచి కార్యక్రమాలు మొదలుపెట్టారు. కష్టమైన కార్యక్రమాలు, అలాగే కోటి సంతకాల కార్యక్రమాలు. ఈ కార్యక్రమానికి మన మండలంలో కాకమొన్న మామిడిలో స్టార్ట్ అవుతుంది. మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మిగతా మండలాల్లో కూడా జరుగుతున్నాయి. ప్రతి రోజును ఏంటంటే మన నియోజకవర్గంలోనే మన తూర్పుగోదావరి జిల్లాలోనే అనపర్తి నియోజకవర్గంలోనే బ్రహ్మాండమైన జనం వస్తున్నారు. దానికి ఉదాహరణ మన డాక్టర్ గారి వ్యక్తిత్వం, డాక్టర్ గారి మంచితనం ఇవన్నీ చూసి, అలాగే సీఎం అయ్యే వెంటనే ప్రతి కార్యకర్తని గుర్తుపెట్టుకోవాలి, ప్రతి కార్యకర్త అతని మనసులో ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన ఈ కార్యక్రమం చేపడుతున్నారు. అది కాబట్టి ఈ రోజు నుంచి పార్టీకి యువజన విభాగం ప్రతి ఒక్కరూ పార్టీ కష్టపడి రేపు జగన్ దృష్టిలో పన్న విజయరెడ్డి, పన్న దుర్గారెడ్డి, అలాగే పన్న ఇంకొకరు అని పేరు పిలిచేలాగా మీరందరూ కార్యక్రమాల్లో పాల్గొని మంచి నడవడికతో, మంచి ప్రవర్తనతో ఊర్లో మనకి పార్టీని ముందుకు తీసుకెళ్లి పార్టీ కార్యక్రమాలని మనం డెవలప్ చేసినాగా ప్రజలతో మమ్మల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారి నాయకత్వం, డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారి నాయకత్వం, డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారి నాయకత్వం. ఒక మార్పు కోసం ఆలోచించే జన చైతన్యం యువత. సమాజంలో మార్పు కోసం కానీ, వ్యవస్థలో మార్పు కోసం కానీ ఒక చక్కటి దృక్పథంతో ఆలోచించేవారే యువత. క్రోకటి వేళ్లతో పెకలించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసి ఒక చారిత్రాత్మక విజయం సాధించి ఈ రాష్ట్ర ప్రజలకు 5 ఏళ్లు సంక్షేమ పరిపాలన అనుభవించిన ఒక యువ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఏదన్నా నామినేటెడ్ పోస్టుల్లో కానీ, లేదా ఏదన్నా కార్పొరేషన్ పోస్టుల్లో కానీ యువజన విభాగం నుంచి కూడా తప్పకుండా ప్రాధాన్యత కల్పిస్తారని చెప్పి నేను ఇక మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా ఈ మీటింగ్ పెట్టుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం చేసే పనిని 2019 నుంచి 2023 వరకు, 4 వరకు కాదు 3 వరకు ఏవైతే కార్యక్రమాలు చేసామో అవి ప్రజల దృష్టికి పూర్తిగా తీసుకెళ్లే పరిస్థితి ఉంది. మరి ఒక రకంగా మన ఓటమికి అదే కారణమని నేను భావిస్తా ఉన్నా. ఎందుకనంటే 2023 వరకు గొల్లడమావిడ గ్రామంలో ఏ రకమైన కనీసం 13 మండలంలో గొల్లడమావిడ అనేది ఒక పెద్ద పంచాయతీ. ఈ పంచాయతీలో ఎటువంటి పనులు చేసాం,
ఏ అభివృద్ధి చేసామని ఈ గ్రామం కోసం మనం మాట్లాడుకుంటే మరి 2023లోనే 4 సంవత్సరాల సంక్షేమ ఫలాలని చెప్పి మా గ్రామంలో ఆ రోజున ప్రెసిడెంట్ గా పనిచేసిన వాళ్ళు, అదేవిధంగా ఎంపీపీలుగా ఉన్నవాళ్ళు, ఎంపీటీసీగా ఉన్నవాళ్ళు 4 సంవత్సరాల సంక్షేమ ఫలాలని చెప్పి ఒక మెమోని ప్రజలకు ఇవ్వడం జరిగింది. 4 సచివాలయాల్లో ఒక్కొక్క సచివాలయానికి 25 లక్షలు, నెంబర్ 2కి 25 లక్షలు, అలాగే నెంబర్ 3కి 40 లక్షలు, నెంబర్ 4కి 40 లక్షలతో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇలాగే రైతు భరోసా కేంద్రాలు కానీ, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు కానీ, మరి జగన్ లేఅవుట్ల గురించి మనం మాట్లాడుకుంటే పేదలకు మరి సొంత ఇంటి కళను నిజం అవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా వారి మీద ఎంత ప్రేమ ఉంటే నిజంగా ఈ ఇళ్ల స్థలాలు చూసుకుంటే ఒక గ్రామంలోనే 1320 మందికి పైగా 5 ప్లేసుల్లో భూసేకరణ చేసి మరి పేదలకు ఇచ్చినటువంటి పరిస్థితి మరి ఆ రోజున ఉంది. అలాగే ప్రాబ్లం ఎక్కడైనా ఎనీ టైం నేను చేసే సేవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డాక్టర్ గారికి అందుబాటులో ఉంటూ ఖచ్చితంగా ఏ ఇబ్బంది వచ్చినా ముందే ఉండి చూసుకుంటానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, నిజంగా ఇటువంటి పరిస్థితుల్లో పార్టీ ఇబ్బందికర పరిస్థితి ఉన్నప్పుడు మరి ఇలా బయటకు వచ్చి ఒక మాటకి బయటకు వచ్చి ఇలా పనిచేస్తున్నారు, రేపు పొద్దున మీకు ఏం చేస్తే మేము రుణం తీసుకోగలమని ఒకసారి నిజంగా నాలో నేనే తమరు పడే పరిస్థితి కూడా అనిపిస్తూ ఉంటుంది. దానికోసం నేను డాక్టర్ గారిని ఒక 2-3 సందర్భాలు అడిగా, సార్ రేపు పొద్దున ఈ రోజున కష్టపడి ఫైనాన్షియల్గా కానీ నిజంగా వ్యాపార పరంగా కానీ అన్ని వదులుకొని కుటుంబాల్లో ఉన్నటువంటి సొంత పనులు కూడా వదులుకొని బయటికి వచ్చి పనిచేసినటువంటి కార్యకర్తలకి మీరు పూర్తి స్థాయిలో ఒక భరోసా కల్పించాలని చెప్పి ఈ సభాముఖంగా నేను డాక్టర్ గారిని నాయకులు కూడా ఆశించలేదు. కారణం వాళ్ళు రకరకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని, నాయకుల్ని కూడా ఏ రకంగా వేధించడం, హింసించడం, తప్పుడు కేసులు పెట్టడం అన్నది చూస్తున్నాం. ఈ కేసులకు భయపడిపోయి, ఈ దాడులకి వేధింపులకి భయపడిపోయి ఏ ఒక్కడు రాడు అని వాళ్ళు భావించుంటారు. అంతేకాదు చాలా మంది ఈ కార్యక్రమానికి ఇచ్చేసే వాళ్ళందరికీ కూడా ఫోన్లు కూడా చేశారట వాళ్ళు కార్యక్రమానికి వెళ్ళొద్దని. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో యువజన కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగంలో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళని కూడా మీరు యాక్టివ్గా ఉండొద్దని కూడా కొంతమంది చేత ఫోన్ చేయించడం, అదేవిధంగా బెదిరించడం కూడా జరిగిందట. కానీ ఈ రోజున అవేవి పనిచేయడం లేదు. చివరికి కరెంట్ కట్ చేస్తే మొత్తం మీటింగ్ రసాబాస్ అయిపోతే గవర్నమెంట్ వాళ్ళు వెళ్ళిపోతారని భావించే పండగ పూట కూడా ఈ రోజున ఎప్పుడూ లేని విధంగా కరెంట్ కట్ కూడా చేశారు. అయినా కూడా ఇక్కడ ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడేవాడు లేదు, అదే విధంగా పారిపోయేవాడు లేడని మాత్రం నిరూపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం కార్యకర్తలకి, నాయకులకి మరొకసారి కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఏదైనా సరే యువజన విభాగం పటిష్టంగా ఉంటే రేపొద్దున పోలింగ్ లోనేంటి, పార్టీ కార్యక్రమాల్లోనేంటి ప్రతిదీ కూడా యాక్టివ్గా ఉంటుంది. గ్రామాల్లో వృద్ధుల్ని, వికలాంగుల్ని తీసుకొచ్చి పోలింగ్ కి యాక్టివ్గా పనిచేసే వాళ్ళు యువజన విభాగం కార్యకర్తలే. మరి అటువంటి కార్యకర్తలే ఈ రోజున ఇంత స్పీడ్గా ఎప్పుడైతే ఉన్నారో రానున్న రోజుల్లో ఏ విధంగా జరుగుతుందో అన్నది మనం ఊహించుకోవచ్చు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చూసాం దాడులు, కేసులు ఇవన్నీ కూడా. ముఖ్యంగా రామకృష్ణారెడ్డి తన అనుచరుల చేత ఏ రకంగా హింసించాడో, బాధించాడో కూడా తెలుసు. అవన్నీ కూడా మాకు ఒక లెక్క కాదని నిరూపించారు ఈ రోజున మన కార్యకర్తలు. అంతేకాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారు. మనం గడప గడపకి ప్రతి ఇంటికి వాడు తెలుగుదేశమా, జనసేన, బీజేపీ, ఇంకో కాంగ్రెస్, ఇంకో పార్టీ, ఇంకో కులమా, ఇంకో మతమా అని ఆలోచించకుండా
మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఈ సంక్షేమ పథకాలు ఇచ్చామని ప్రతి ఇంటికి ధైర్యంగా మనం తిరిగాం. వాళ్ళ ఓట్లు అయినవ్వండి, వెయ్యకపోనివ్వండి, అది అవసరం. మనం ప్రతి ఇంటికి, మన శత్రు ఇంటికి కూడా వెళ్ళాం. వీళ్ళేమో సంవత్సరం పూర్తయిన తర్వాత మన ఇంటికి మన ప్రభుత్వం ఏదో కార్యక్రమం చేపట్టారు. చూశారు కదా, మనం వెళ్తే రోజంతైనా కూడా చిన్న గ్రామాలు పూర్తయ్యాయి కాదు. వాళ్ళ గంటకే పెద్ద గ్రామాలు, మామిడాళ్ళ గ్రామాలు కూడా గంటన్నరలో చాప చుట్టేశారు. అంటే ప్రతి ఇంటికి వెళ్ళి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రకంగా మీకు సంక్షేమ పథకాలు ఇచ్చేవని చెప్పుకునే దమ్ము, ధైర్యం వాళ్ళకి లేకే తూతూ అనిపించేసి గంటన్నరలో ప్రతి గ్రామం నుంచి కూడా నాయకులు పోయి ఆ గ్రామంలో ఉన్న కార్యకర్తలు పాంప్లెట్లు పంచుకుంటా పోయారు. మనందరికీ కూడా తెలుసు. అంటే ఇక వాళ్ళకి మిగిలింది 3 సంవత్సరాలు. సంవత్సరంన్నర సినిమా నడలేదు, ఇంక 3 సంవత్సరాలు ఇంకేం నడుతుంది చూడండి. ఏ సినిమా కూడా ఫ్లాప్ అయిందంటే 100 రోజులు తీసేస్తారు. 100 రోజుల ఫంక్షన్ అవుద్దా? ఇది అంతే, సంవత్సరంలోనే ఆ రకంగా వాళ్ళ తీరు ఉంది.